బ్రో రాయన్ మూవీ అయితే ఎప్పుడో చూసేసి రావడం జరిగింది. బాగానే ఉంది మూవీ, బట్ నాట్ అప్ టు ద లెవెల్ ఆఫ్ అసుర నేను వడ చెన్నై అనమాట. సో యా డెఫినెట్లీ రాయన్ గురించి ఒక మాట చెప్పాలి అంటే, ఈ మూవీ ధనుష్ డైరెక్షన్ చేశానని చాలా మందికి తెలుసు, బట్ కానీ కొంచెం వెట్రిమారన్ స్టైల్లో ఉంటుంది అనమాట డైరెక్షన్. ఎందుకంటే వెట్రిమారన్తో ఆయన వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్, అసురన్ కావచ్చు, వడ చెన్నై కావచ్చు, ఇలాంటి మూవీస్ వర్క్ చేసి ఈ మూవీ కూడా ఏంటంటే నిజంగానే కొంచెం వెట్రిమారన్ స్టైల్లో ఉంటుంది. కానీ వెట్రిమారన్ మూవీస్లో ఉండేంత ఇంటెన్స్ స్క్రీన్ ప్లే, ఆ ఎంగేజింగ్ డైరెక్షన్, ఎంగేజింగ్ సీన్స్, స్టోరీ బిల్డింగ్ కొంచెం మిస్ అయిందనమాట. అంటే వెట్రిమారన్ మూవీస్లో 100కి 100 ఉంటే ఈ మూవీలో ఒక 85 ఉంది, అంటే ఒక 15% మిస్ అయిందని నేను చెప్తాను. బట్ స్టిల్ ఇట్స్ ఎ గుడ్ మూవీ. మనకు మూవీలో హైలైట్ సీన్స్ అంటే ఇంటర్వెల్ ముందర వచ్చే ఒక సీన్ కావచ్చు, అండ్ సెకండ్ హాఫ్లో క్లినిక్లో ఒక ఫైట్ సీన్ వస్తుంది అనమాట. ధనుష్ వాళ్ళ చెల్లెలు చేస్తుంది, అదైతే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇలాంటి గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ ఒక 3-4 ఉన్నాయి మనకు. అండ్ ఈ మూవీలో నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను, ధనుష్ కంటే, సందీప్ కిషన్ కంటే మూవీలో హీరో ప్లస్ హీరోయిన్ ఎవర్రా అంటే ధనుష్ వాళ్ళ చెల్లెలు దుషార విజయన్. ఆ అమ్మాయి అయితే నిజంగా యాక్టింగ్ ఎరగదీసింది, ఎవరికైనా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. సో ఓవరాల్గా అంటే ఏఆర్ రెహమాన్ బీజిఎం కూడా చాలా బాగానే ఉంది. మూవీలో గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ ఒక 3-4 ఉన్నాయి. ఓవరాల్గా బాగానే ఉంది, బట్ నాట్ అప్ టు ద లెవెల్ ఆఫ్ అసురన్, వడ చెన్నై ఈ లెవెల్ కాదు, కానీ బాగానే ఉంది.